రాజస్థాన్లోని ఓ బంగారు దుకాణంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే ఈ దుకాణం 5 అంతస్తుల భవనంలో ఉండగా పేలుడు ధాటికి భవనం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా శిథిలాల కింద పడి చిక్కుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాజస్థాన్ బికనేర్లోని సోనీ మార్కెట్లో 5 అంతస్తుల భవనం ఉంది. అయితే దాని కింద కొన్ని షట్టర్లున్నాయి. అందులో బంగారు దుకాణాలు నడిపిస్తున్నారు. పై అంతస్తుల్లో మాత్రం పలు కుటుంబాలు అద్దెకుంటున్నాయి. అయితే ఎప్పటిలాగే బంగారం దుకాణదారు తన వద్దకు వచ్చిన వారికి ఆభరణాలు చేసి ఇస్తున్నాడు. ఈ రోజు వినియోగదారులు తెచ్చిన బంగారాన్ని కరిగించేందుకు తన వద్ద ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ను అంటించాడు. అలా బంగారాన్ని కరిగిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో ఆ ఒక్క దుకాణం మాత్రమే కాదు, 5 అంతస్తుల భవనం మొత్తం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం పడిపోయింది. స్థానికులంతా పరుగున అక్కడకు చేరుకున్నారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి సాయం అందించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అలాగే క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా బీజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నమ్రత, ఎస్పీ కవేంద్ర సాగర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్షణ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే ప్రాథమిక విచారణలో భాగంగా బంగారు దుకాణదారుడు చిన్న సిలిండర్ కు బదులుగా గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ను వాడినట్లు గుర్తించారు. దానివల్లే ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.